గోదావరి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నప్పుడు నీళ్లు వింత వింతగా వంపులు తిరుగుతాయి. 16 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ అందమైన అమ్మాయి జీవితంలో కూడా అలాంటి మార్పులే జరిగాయి. నిశ్శబ్దంగా ఉన్న చెరువులోకి గులకరాయి విసిరినట్లు ఏదో అలజడి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునే లోపే అన్నీ చకచగా జరిగిపోయాయి. దారి తప్పడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఈ అమ్మాయి తొక్కేసింది. తను చేస్తున్నది తప్పు అని తెలిసేలోపే చాలా పెద్ద తప్పు చేసేసింది. మరి 3-4 నెలలు వెనక్కి వెళ్తేనే కదా 7 అడుగులు వేయకుండానే ఈ 16 ఏళ్ళ అమ్మాయి ఏం చేసిందో అర్థమయ్యేది. సో గో. ఏ పూజ లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే పూజ. అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ మా ఆపవి నేనసా. ఆ మాట నాకు కాదు, మీ డాడీకి చెప్పు. చెప్తా. నాకేం భయం? ఎక్కడున్నాడు? నీ వెనకాల. ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళటానికి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి. ఇవన్నీ నేను చెప్తే గానీ తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది. సర్లే, ఈ డబ్బు బీరువాలో పెట్టి కాలేజీకి వెళ్ళటానికి త్వరగా రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు 2 తిను. ఎక్కువైతే క్లాస్లో నిద్ర వస్తుంది. 2 ఇడ్లీలా? పూజ, స్నానానికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం తింటున్నావురా నువ్వు? ఎంత అందంగా ఉన్నావురా. ఏ ఉన్నావురా. మీ ఇంటి పక్కన నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. పూజ, రాక్షసి. వస్తున్నాను. ఎవరు చూడట్లేదు కదా. శంకర, శివ, గంగాధర, పొద్దునే లేస్తే ఈ పాటలుండవు కదా. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినిపించుకోరు. హారతి తీసుకో. ముసలి ఆపవే. ఉండు. పూజ, టిఫిన్ చేసి వెళ్ళు. అబ్బా, ఏం పిల్లో ఏమో, పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. కూర్చొని తెలివే. అబ్బా, మీ ఆయన 2 ఇడ్లీలు తినమన్నాడే. అవి కూర్చున్న లోపు నన్ను తినేసేయచ్చు. చూడు, అప్పుడే అయిపోయింది. ఏంటి, సరిగా తిను. పూజ, మంచినీళ్ళు. పూజ. వస్తున్నాను డాడీ. మెల్లగా. బాయ్. ఏమా, తిన్నావా? బాగా తిన్నావా అని అడుగుతున్నాను. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుందనుకుంటారు. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ తింటంలో పడుకోవటంలో. బయలుదేరు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ హద్దుల్లో పెట్టాలనుకోవడం చాలా కామన్. కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడా అని కలలుగానే ఓ వయసుకొచ్చిన ఇలాంటి అల్లరి పిల్లని మాటిమాటికి తిడుతూ తమ కండిషన్స్లో పెట్టాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూడండి. పూజ, ఫ్రెండ్స్తో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళు. ఓకే డాడీ. గుడ్. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏదో కావాలనిపిస్తోంది, కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు.
ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తానికి నాకేదో అవుతోంది. అయ్యో, ఏమైంది నాకు? దేవుడా. రాత్రి 12 అయింది, 2, 3 కూడా అయింది. కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో కావాలనే ఆరాటం, ఏం కావాలో అర్థం కాని పసితనం. ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. అబ్బా, కట్టేయ్, ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు. పాలకుల్లిలో ఓ వింత జరిగింది. ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అంటే గణేష్, అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి ఆ కోడి పెట్టెలు తండోపతండాలుగా వచ్చాయి. ఇప్పుడు చచ్చా. రంజువేడ్ సర్వీస్ వాళ్ళు అయినా నీకు ఇప్పుడు టీవీ చూడటం అంత అవసరమా? ప్రథమ ఆ? చికిత్స చేస్తూ వెళ్ళి చదువుకోపో. అయితే ఎప్పుడు కో. అన్న విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆగో, ఈ డబ్బు లోపల పెట్టు. ఓ వెళ్ళు. ఏది చూడెవరు. టీవీ చూస్తే తప్పేంటి? అంతా వాళ్ళ ఇష్టమే. ఛీ. ఇంకా సూపర్ గా ఉంది. నచ్చానా? పొరం మెంటల్. నీ అప్ప ఉండు, నీ పని చెప్తాను నిన్ను. అయ్యో, అదేనండి, ఆ మధ్య లేచిపోయి వచ్చింది. తిరిగి వచ్చేసిందా? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఏమైందమ్మా? లోపలికెళ్ళమన్నానా? వా, ఏం కాలవర్రా ఇది? లేచిపోయి నెల రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిందా? తన్ని తరివేక ఎలా రానిచ్చారో లోపలికి. పెంపకం అలాంటిది, పద్ధతిగా పెంచితే ఎందుకు వెళ్తుంది? అందుకే నేను పూజాని టీవీ కూడా చూడనివ్వను. టీవీ పెడితే చాలు దిక్కుమాల లవ్ స్టోరీస్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, ఇదిగో ఎందుకైనా మంచిది దాన్ని ఒక కంట కనిపెట్టుండండి. పూజ అసలే అల్లరి పిల్ల. అవును, మీరేదో గుడికి వెళ్దాం అనుకున్నారు కదా, ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. అయినా ములక్కాడ ముద్దుగా ఉందని ముక్కులో పెట్టుకుంటారటే ఎవరైనా? ఇదేం దిక్కుమాలిన పోలికే? నీ తల తిక్క సామెతలతో మా తలకాయలు తిరకు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, గుడికెళ్దాం. అలాగేలే. పూజ, త్వరగా రెడీ అవ్వు, గుడికెళ్దాం. అంటే నేనెవరినైనా లవ్ చేస్తే వీళ్ళు ఒప్పుకోరా? నన్ను బయటికి గెంటేస్తారా? నా కళ్ళల్లో ఊసులాడే నా డ్రీమ్ బాయ్ ఎప్పటికీ దొరకడా? మనోజవం మారుతుల్య వేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అమ్మా, ప్రసాదం తీసుకో. పూజ, ప్రసాదం తీసుకోవే. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రసాదం తీసుకో. నీకు ఈ చీర కాకుండా టైట్ టీ షర్ట్, టైట్ జీన్స్ వేస్తే ఎలా ఉంటావా అని చూస్తున్నాను. ఏమిటి ఆ మాటలు? లక్షణంగా లంగవడి వేసుకున్న అమ్మాయి మాట్లాడే మాటలనివి. ఈ మధ్యనికి బాగా పైచ్యం ఎక్కువైపోయింది. ఇంటికి పద చెప్తాను. అందుకే అన్నారు కాకరకాయ పులుపు నిమ్మకాయ నలుపు అని. అమ్మా అమ్మా, నీ సుత్తి సామెతలతో చంపకే. నీకు దండం పెడతాను. వాటికి ఒక అర్థం ఏది ఉండదు. అవునే, నీకు అలాగే ఉంటుంది. సేయ్, పెద్దల మాట పప్పుచారు మూట అన్నారు తెలుసా? అదేలే, చద్దన్నం మూట అన్నారు. త్వరగా రండి. ఒసే అమ్మా, ఎక్కడికి? పూజ
హాయ్ హాయ్ ఆంటీ హాయ్ మా బాగున్నావా బాగున్నాను త్వరగా మాట్లాడేసి వచ్చేసి ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటో ఏం మెయింటెనెన్స్ అనేది డ్రెస్ నచ్చిందా? సూపర్. నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు? నాకేంటి బాగానే ఉన్నాను కదా. ఏంటి బాగుండేది నీ మొహం? బుద్ధవతారంలా ఈ లంగా ఉని ఏంటే? అయినా కాలేజ్ ప్రిన్సిపల్ కూతురంటే ఎలా ఉండాలి? నువ్వు ఇలా ఉంటే ఎవడు పడతాడు నీకు? బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదా నీకు? నీలా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని హాయిగా తిరగాలని నాకుండదా ఏంటి? హో, ఇంట్లో చాలా కండిషన్స్. అయినా బాయ్ ఫ్రెండ్స్ అవసరమా చెప్పు? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? తింటేనే కదా రుచి తెలిసేది. ఆ రుచి తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. హలో మేడం, ఏంటి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు అన్నావు? పగటి కళ్ళు కంటున్నావా? ఏంటి విషయం? అబ్బే ఏం లేదే. పూజా ఆ వస్తున్నా. రేఖ, నీ మొబైల్ నంబర్ ఇవ్వవే, నీతో మాట్లాడాలి. ఓకే, రాసుకో. చైన్, స్పెట్స్. ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు నేనేమి అనరా? నేనుండేది హాస్టల్లో. ఫుల్ ఫ్రీడమ్. బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్, 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 బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్. హలో శ్వేత, నేను పూజని మాట్లాడుతున్నాను. హాయ్ పూజ, ఏంటి సడన్ గా ఫోన్? నువ్వెప్పుడు ఫోన్ చేయవు కదా? ఏ అవన్నీ తర్వాత, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి? ఏం లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చందుగాడు ఉన్నాడు కదా, రోజు రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. సినిమాలు షికార్లు వాడి అకౌంట్లోనే కదా. అయినా ఎందుకు అడిగావు? ఏం లేదు, మళ్ళీ చేస్తాను. ఏమైంది దీనికి? మళ్ళీ అదేంటి ఊపిరి పీలుస్తున్నావు? ఏం లేదు లేవే, చెప్పు. అది కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆడ దగ్గర నుంచి కదా మాట్లాడుతున్నాను. మ్యాటర్ ఏంటి? హలో హలో. అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరా? బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎంత నామోషిగా ఉంది. నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది. నాకు అబ్బాయి కావాలి, నన్నుగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి. నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పని చేస్తే, ఏదైనా రాంగ్ నెంబర్స్కి ట్రై చేస్తే ఎవరైనా తగలొచ్చేమో. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నీ నీ పేరేంటి? పవన్ కళ్యాణ్, రజనీకాంత్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ కదా, రజనీకాంత్ యాక్ట్. అయ్యో పవన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి. ఈసారైనా ఎవరైనా తగిలితే బాగుండు. హలో హలో, హాయ్, నీ పేరేంటి? సైగల్ బాబా. సైకిల్ బాబా, తేడాగుందేంటి? నీకు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిలిపి ఏంటమ్మా మాటలు? నీకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ. అయ్యో ఏంటిది? ఇదేది వర్కౌట్ అయ్యేటట్టు లేదే. బాయ్ ఫ్రెండ్ లేకపోతే నామోషిగా ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఓ పని చేస్తే, రేపు హాస్టల్కి వెళ్ళి ఫోన్లో నాకు బాయ్ ఫ్రెండ్ తగిలాడని అబద్ధం చెప్తే పోలా, నాకు క్రేజ్ ఉంటుంది. ఎస్, అయినా నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ దొరికితే ఎంత బాగున్ను. అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే
బా ఆ, వస్తున్నా. ఏయ్ ఏంటి ఏమైంది? నాకు ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యో తను మాట్లాడుతుంటే నా నరాలు జివ్వమంటున్నాయి. ఎలా ఉన్నాడో చెప్పాడా? అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? పవన్ కళ్యాణ్ తెలుసా? డిట్టో టు డిట్టో. అసలు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? ఎలా పరిచయం అయ్యాడో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ No, చెప్పవే. no, 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 no. అయ్యో, లేదు. ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ ప్లీజ్